Good morning, all of you. Welcome to the YouTube channel AddaKaamyaabiKa in Telugu. So, all right, here, welcome back, my dear students. Santosh, very good morning, sir. Deepa, ma'am, good morning. Ramya, good morning. Prasad, Divya, Punachandan. So, all of you, very, very good morning to you. So, today's the Hindu Editorial. Let's Lalita, madam, very good morning to you. Today's the Hindu Editorial లో ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చాడు, అందులో ఇచ్చినటువంటి వొకాబులరీ కావచ్చు, గ్రామటికల్ కావచ్చు, మొత్తం కూడా చూద్దాం ఇక్కడ క్లియర్గా. రైట్, ఓకే. సో నౌ లెట్స్ గో ఫాస్ట్. సో నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మధ్యలో మీరు క్లియర్గా చేస్తూ, అంటే ఎస్పెషల్గా న్యూస్ పేపర్ చదవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కొరకి. అంటే మీకు స్కిల్స్ లేవని కాదు, అట్లా అని చెప్పి హైలీగా ఉన్నాయని కాదు, అయినా మీ దగ్గర లేనటువంటి డాటా ఇక్కడ వింటూ క్లియర్గా నేను ఏం ఫోకస్ చేస్తున్నాను, ఎస్పెషల్గా న్యూస్ పేపర్ చదువుకునేటప్పుడు ఎలాంటి అంశాలు ఫోకస్ చేయాలి, ద సేమ్ కాన్సెప్ట్ విల్ కమ్ టు యూ ఇన్ ద ఎగ్జామ్స్. లైక్ అది ఎర్రర్ డిటెక్షన్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ప్లేస్ రిప్లేస్మెంట్, అది ఏదైనా కావచ్చు. ఏదైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే ఒక సెంటెన్స్ చదవడానికి గల అర్హత ఎలా ఉండాలి మన దగ్గర, అర్థమైందా? రేపు పొద్దున ఎర్రర్ డిటెక్షన్ చేయాలంటే కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఒక రకమైనటువంటి అభ్యంతరం. సో అవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మీరు డైలీ 1 గంట సేపు న్యూస్ పేపర్ చదవాల్సిందే. దానికి మించినటువంటి మంత్రం మన దగ్గర లేదు ఇంకోటి మార్కెట్లో. ఎస్ అండి, మీరు నమ్మండి. ఇక్కడ లలిత మేడం, సందీప్ తునిగి. సో నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఎలాగో హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దాని పట్ల అవగాహన లేకపోవడం. అవగాహన అంటే ఎట్లా వస్తుంది, రోజుకు 1 గంట సేపు చదవాలి ఖచ్చితంగా. ఏదైనా ఒకటి ఇంగ్లీష్ ఛానల్ వాచ్ చేస్తూ, లేదా ఇలాంటి ఎడిటోరియల్ మీకు నచ్చిన ఎడిటోరియల్, నేను చెప్పింది వినమని చెప్పట్లేదు, మీకు ఎలాంటి ఎడిటోరియల్ నచ్చినా కూడా, ఎలాంటి సబ్జెక్ట్ ఎక్కడ నచ్చినా కూడా 1 గంట సేపు ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ పైన ఫోకస్ చేయాలి. అందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. మీరు చదువుతున్నారంటే మొబైల్ ఫోను మొత్తం డోర్స్ అని లాక్ అయిపోవాలి. మీరు ఒక ఐసోలేషన్లో ఉంటూ క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు 100% ఆ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఒక 30 డేస్, ఒక 20 డేస్ ఇట్లా క్లియర్గా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. సో అందుకని చెప్పి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఇప్పటికి పాస్ట్ అయిపోయింది గతం కదా, కనీసం ఇవాటి నుంచి అయినా ఈ వారం రోజులు, ఈ నెల రోజులు, ఈ జూన్ మంత్ ఈ లాక్డౌన్ ఫేజ్లో ఉన్నాము. ఈ లాక్డౌన్ అయిపోగానే జాబ్ రెడీ, 2020లో జాబ్ రెడీగా ఉన్నామా లేదా అనే అంశం ఎవరి ద్వారా డిసైడ్ అయింది? కేవలం మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిసైడ్ చేస్తుంది. కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వారిని అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తా ఉంటారు మీకు. ఓకేనా? సో ఇది నేను చెప్పాల్సిన అంశం, చెప్పాను క్లియర్గా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, SBI PO ప్రిలిమ్స్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. 22 అన్నాము, కాకపోతే ఇది జూన్ 30 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్ ఉమాదేవి, రైట్. అయ్యా, దట్స్ వాట్ లలిత, వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ. మీకు ఇంగ్లీష్ తెలియదని కాదు, ఇంగ్లీష్ ఇవాళ మీరు చదువుకోవట్లేదు. 2020 జూన్ 23 రోజు ఇంగ్లీష్ చదవట్లేదు. మీకు చిన్నప్పటి నుంచో ఇంగ్లీష్ అంటే పరిచయమే. 4th క్లాస్, 5th క్లాస్, ఇంటర్మీడియట్, ప్రతి ఒక్క చోట వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడైనా కూడా తెలుగు లాంగ్వేజ్ మీరు చూడట్లేదు. ప్రతి ఒక్క చోట ఇంగ్లీషే చూస్తున్నారు. సో గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఇవాళ దాని పట్ల అవగాహన లేకపోవడం, అంటే న్యూస్ పేపర్ చదవాలనే ఓపిక కూడా లేకపోవడం. అర్థమైందా? మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్ బాగా వస్తున్నది, బాగా చేస్తున్నారంటే దానిపైన గ్రిప్, ఏదో ఒక అంశం పైన ఆలోచిస్తున్నారు. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి మీ దగ్గర అలాంటి ఆ యొక్క పట్టుదల లేకపోవడం, అలాంటి ఇబ్బంది కలగడం జరుగుతుంది. సో దానికని ఏం చేయాలి? ఖచ్చితంగా 1 గంట సేపు చదవాలి. డైలీ 1 గంట సేపు చదువుకున్నట్లయితే మీకు మీరు ఒకసారి గట్టిగా చదవడం కానీ, స్లోగా చదవడం కానీ, ఎలాగైనా సరే అందులో ఇచ్చినటువంటి కాంటెంట్ కూలంకషంగా అర్థం కావాలి. దాని పుట్టు పూర్వోత్తరాలు క్లియర్గా అర్థం కావాలి. అర్థం కానట్టు చదివితే, ఏదో చదవమన్నామనే ఉద్దేశంతో చదివితే మాత్రం అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వర్కౌట్ కాదు. నా ఉద్దేశం అది. సరే, ఏదేమైనా కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఇవాటి నుంచి ఖచ్చితంగా మీరు లలిత మేడం ఇవాటి నుంచి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? సో రైట్, ఒకసారి వినండి క్లియర్గా. క్లాస్ వింటే మరి అది ఎలా చదవాలనే క్లారిటీ మీకు వస్తే మీరు దాని పట్ల ఫోకస్ చేసుకోవచ్చు. అవునా కదా? సో దాని ఉద్దేశం అది. సో మీరు SBI PO ప్రిలిమ్స్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y20 అనే కూపన్ కోడ్ యూజ్ చేయాలి. దాని యొక్క ఉద్దేశం చూడండి, ఇక్కడ మన ఫ్లాట్ 72% ఆఫర్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ 72% ఆఫర్ ప్లస్ 2 months ఎక్స్ట్రా వ్యాలిడిటీ ఇక లేదు. కాకపోతే నేను చెప్తున్నాను 2 months ఎక్స్ట్రా వ్యాలిడిటీ. మీరు ఏ కోర్స్ కొన్నా కూడా యాక్చువల్గా కోర్సెస్ అన్ని మామూలుగా మనకు 12 monthsలో అంటే 1 yearలో అయిపోతూ ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే మీరు 12 months ప్లస్ 2 months ఎక్స్ట్రా మొత్తం 14 months మీరు పొందడం జరుగుతుంది. మీరు ఈ కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే, Y209 కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే. రైట్. That we don't know exactly, but after this
ఫస్ట్ మనం ఇప్పుడు అన్లాక్ ఫేజ్ 1లో ఉన్నాము, అన్లాక్ ఫేజ్ 2, అన్లాక్ ఫేజ్ 3 ఇలా దశల వారీగా వాళ్ళు అన్లాక్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ ఇయర్లో కూడా ఉండే అవకాశం ఉంది అని దాని యొక్క ఉద్దేశం. ఓకేనా, డోంట్ వరీ భాస్కర్, డెఫినెట్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటే మీరు రెడీగా ఉన్నారా అనే క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా, ఎగ్జామ్స్ రాయండి, మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్ట్లో మంచి మార్కులు రాలేదంటే దాని ఉద్దేశం మీరు రెడీగా లేరు, మీరు ఏదో కోర్సులో జాయిన్ అయిపోయి మీరు కోచింగ్ తీసుకోవాలని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది, జూలై ఫస్ట్ వీక్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూస్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఈ కోర్సు మీకు ఐ థింక్ 1200 రూపీస్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆర్ఆర్బి NTPC బ్యాచ్ కూడా మన దగ్గర లైవ్లో ఉంది. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఈ కోర్సు కూడా నాకు తెలిసి 1400 రూపీస్లో మీకు అందించడం జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం. ఓకేనా, ఇక్కడ అడ్డా 24/7 అప్లికేషన్ ఎవరైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోలేదు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ వొకాబులరీ కావచ్చు, అన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. రైట్, సో అందరూ కూడా ఫాస్ట్గా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి రిక్వెస్ట్ అండి అందరూ కూడా. ఓకేనా, కొత్తగా ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఓకేనా, సో నౌ ఐఎమ్ మూవింగ్ ఇన్ టు ద పర్టిక్యులర్ హెడింగ్, టుడేస్ హెడింగ్ మీరు చూస్తున్నారు. రెడీనా అందరూ? మరి షల్ వి స్టార్ట్ ద క్లాస్? Yes guys, shall we Shantipriya, right? Good morning. Yes Lalita, and always I, Pawan Kumar. Right, so shall we start the class? So vigilance per amount, ఎలా చదవాలి సెంటెన్స్? విజిలెన్స్ పర్ అమౌంట్ అనాలి. ఎలా అనాలి? విజిలెన్స్ ఎట్లా ఉందంట? పర్ అమౌంట్లో ఉండాలంట. అర్థమైందా? ఏం సార్ ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి చూసుకోండి, అమౌంట్. అమౌంట్ కూడా కాదు, మౌంట్ అనేది కాస్త మనం రూట్ వర్డ్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ మౌంట్ అంటే చాలా ఎత్తు, హైలో ఉన్నదాన్ని మనం ఇంగ్లీష్లో మౌంట్ అని చెప్పడం జరుగుతుంది మనకి ఇంగ్లీష్లో సాధారణంగా. అయినా పారమౌంట్ అంటే అది ఉచ్చ స్థానం, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇంగ్లీష్లో పారమౌంట్ అని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇలా ఉండాలి అంటే చాలా ఎత్తులో, చాలా ఉచ్చ స్థానంలో, చాలా హై స్థానంలో, చాలా ఎక్కువ స్థానంలో ఉండాలంటే ఏంటది చూస్తున్నారు మీరు? విజిలెన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండాలని చెప్తున్నాడు. ఎస్ పవన్ కుమార్, రైట్, ఫైన్. ఎస్ లలిత మేడం, ఓకే, అర్థమైందా? సో క్లియర్గా విజిలెన్స్ ఎట్లా ఉండాలంట? పారమౌంట్లో ఉండాలంట. అర్థమవుతుందా? సో ఇది ఇలా ఉంటే మనకేమైనా బెనిఫిట్గా ఉంటుంది. మరి ఏం విజిలెన్స్? విజిలెన్స్ అంటే తెలుసు కదా, ఇందులో కూడా రూట్ వర్డ్ వచ్చేసి విజిలెంట్. విజిల్ అంటే బీ అలర్ట్, చాలా కేరింగ్గా ఉండడం. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ప్యాసేజ్ స్టార్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా. అందరు కదా రెడీ కదా రమ్య? ఆల్రైట్, సో స్టార్ట్ చేద్దామా? పారమౌంట్ మీన్స్ ఈక్వల్. అదేనండి, ఈక్వాలిటీలో మీరు ఈక్వల్ అని తీసుకుంటారా? కానీ ఎక్కువ స్థానంలో ఉండాలి అని దాని యొక్క ఉద్దేశం. సో ఆ విధంగా చూసుకుందాం. మరి ఈ విజిలెన్స్ ఎక్కడ ఈక్వల్ అంటున్నారు? ఫైన్, దాన్ని ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా పార్ అంటే కూడా ఈక్వలే వస్తుంది. కాకపోతే ఇక్కడ అమౌంట్ అని ఇచ్చాడు కాబట్టి అందరూ కూడా అదే స్థానంలో, ఉచ్చ స్థానంలో వెళ్ళాలి అని దాని యొక్క మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ అని ఇచ్చాడు కాబట్టి. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో పార్ అన్నా కూడా ఈక్వలే. ప్యారలెలోగ్రామ్, పారాగ్రాఫ్, లైక్ లైక్ ఇలా చాలా పదాల్లో పరేడ్, సో ప్యారిటీ, డిస్పారిటీ, పరేడ్. సో దేర్ ఆర్ మెనీ వర్డ్స్ ఆర్ రూటింగ్ పార్ మీన్స్ ఈక్వల్ ఓన్లీ, బట్ హైయెస్ట్ స్థానంలో ఉండాలి అది కూడా దాని యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాడు రైటర్. రైట్, సో చూసుకుందాం ఏమిటి ఇక్కడ అని చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అది మామూలు ఫ్రేజే, ఇది సెంటెన్స్ కాదండి. మీరు గమనిస్తున్నటువంటి విజిలెన్స్ పారమౌంట్ అనేది సెంటెన్స్ కాదు. జస్ట్ ఇది ఏంటంటే దాని ఉద్దేశం. రైట్, జస్ట్ అ మూమెంట్, సంబడి ఈస్ కామెంటింగ్. జస్ట్ అ మూమెంట్ ప్లీజ్. రైట్, సో నౌ రెడీ. సో రైట్ రమ్య, సో ఫాస్ట్గా ఏమిటంట ఇప్పుడు ఇది సెంటెన్స్ కాదు, మీకు అర్థమైంది. విజిలెన్స్ పారమౌంట్ అంటే ఆ విధంగా ఉండాలంట. ఆ యొక్క విజిలెన్స్ అంటే మీకు తెలుసు కదండి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్తా ఉంటాం, విజిలాంట్ అంటాం, విజిలాన్స్ అంటాం. సో ఇది మనం నౌన్గా తీసుకోవడం జరిగింది విజిలాన్స్ అనేది. సో ఇది మనము అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు, పారమౌంట్ అనేది అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్ రైట్, ఓకేనా. సో ఈ విధంగా మనం గమనించుకున్నట్లయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి స్టేట్స్ అనేది మనకు ఫస్ట్గా సబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ స్టేట్స్ అనేది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి హ్యావ్ టాకిల్డ్ ఈజ్ ద వర్బ్ అండి. స్టేట్స్ హ్యావ్ టాకిల్డ్ ద వైరస్ డిఫరెంట్లీ.
అనా. సో చూసుకోండి ఇక్కడ వర్బ్ వచ్చేసి ఏంటి, హ్యావ్ టాకిల్డ్. ఎందుకంటే స్టేట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మన వర్బ్ కూడా మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ హ్యావ్ టాకిల్డ్ అనేది వర్బ్గా ఇవ్వడం జరిగింది, మీరు గమనిస్తున్నారు అవునా. సో ఆబ్జెక్ట్ ఏంటి, ద వైరస్ డిఫరెంట్లీ, అంటే వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా వారు ఆ యొక్క వైరస్ని తిప్పికొట్టారు, ఆ యొక్క వైరస్ని హ్యాండిల్ చేశారు. టాక్లింగ్ అంటే హ్యాండిల్ చేయడం అంటా ఉంటాం కదా, సో ఆ విధంగా హ్యాండిల్ చేయడం జరిగిందని మనకి మీనింగ్ అర్థమవుతుంది. బట్ దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, అంటే వాళ్ళు ఒకరినొకరు, దే అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, స్టేట్స్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ దే మస్ట్ లెర్న్, దే అనేది సబ్జెక్ట్, ఇక్కడ మస్ట్ అనేది మళ్ళీ మస్ట్ లెర్న్ అనేది మళ్ళీ కాస్త మనం వర్బ్ లాగా తీసుకునే అవకాశం ఉంది. బట్ దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇక్కడ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఏ రెండు రాష్ట్రాలైనా ఒకరినొకరు నేర్చుకోవాలి, పాఠాలు గుణపాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోవాలి అని అంటున్నాడు ఇక్కడ. రైట్, స్టేట్స్ హ్యావ్ టాకిల్డ్ is the verb and the virus differently is the object, and second sentence starts with they is the subject and but is called a conjunction. సో ఆ విధంగా but they must learn from each other, ఒకరినొకరు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందంట, క్లియర్గా చెప్తున్నాడు రైటర్. సో రైట్ చూసుకుందాం, ఇది వాటి ఇచ్చినటువంటి ప్యాసేజ్. సో ఓకే కదా, ఇక్కడ కొంచెం రైట్ కొంచెం ఇక్కడ నా పిక్చర్ కొంచెం హైడ్ అవుతుంది డేటా, అదేం కాకుండా చూసుకుందాం. సో రైట్ ఫాస్ట్ చూస్తున్నాం. ఆన్ June 20th చూడండి, దీన్ని ఏమని చెప్పాలి ఇప్పుడు, ఆన్ June 20th అని ఈ భాగాన్ని ఏమని చెప్పాలి, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, మోర్ ఓవర్ అడ్వర్బ్ ఆఫ్ టైమింగ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది టైం చెప్తుంది కాబట్టి. 28 June 20 అంటే ఇవాళ ఏ రోజు, June 23rd ఉన్నాం కదా, అంటే 3 రోజుల కింద ఉన్నాం కాబట్టి దాన్ని కాస్త మనము అడ్వర్బ్ ఆఫ్ టైం లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా కూడా మనం పరిగణించుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఆన్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఆ విధంగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, మరి ఇది టైం చెప్తుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ టైంగా కూడా మనం తీసుకోవచ్చు. ఆ విధంగా రెండు విధాలుగా దాన్ని మనం భావించవచ్చు అన్న యొక్క ఉద్దేశం అక్కడ. ఓకేనా, నెక్స్ట్ అ మంత్ ఆఫ్టర్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకుందాం. ఇక్కడ అ మంత్ ఆఫ్టర్ 1 lakh నెల రోజుల తర్వాత దాని యొక్క మీనింగ్ వస్తుంది. అ మంత్ ఆఫ్టర్ అంటే June 20th అంటే ఇప్పుడు మే 20కి June 20కి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్లో అని మీనింగ్ రావడం జరుగుతుంది అక్కడ, అర్థమైందా. ఆన్ June 20th a month after 1 lakh novel corona virus cases were reported, అంటే నెల రోజుల సమయంలో ఒక 1 lakh novel corona virus cases were reported. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మంత్ ఆఫ్టర్ 1 lakh, ఇదంతా కూడా సబ్జెక్ట్గా తీసుకోవాలి. 1 lakh novel corona virus cases ఇక్కడి వరకు మనము సబ్జెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. మంత్ ఆఫ్టర్ 1 lakh novel corona virus cases ఇస్ ద సబ్జెక్ట్. ఇక్కడ వర్ రిపోర్టెడ్ అనేది కాస్త మనం వర్బ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వర్ రిపోర్టెడ్ అనేది వర్బ్, మోర్ ఓవర్ డన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని గమనించుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో ఇదంతా కూడా ఒక సెంటెన్స్గా భావించినట్లయితే మళ్ళీ ఒక సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇండియా సబ్జెక్ట్ క్రాస్డ్ గ్రిమ్ మైల్ స్టోన్ ఆఫ్ 4,000 కేసెస్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియా, వర్బ్ వచ్చేసి క్రాస్డ్, ఏనా గ్రిమ్ మైల్ స్టోన్ ఆఫ్ 4,000 కాదు 4 lakh కేసెస్ అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్, వర్ రిపోర్టెడ్ ప్యాసివ్ వాయిస్ అండి. రైట్, గ్రిమ్ అంటే అంత దారుణంగా భయానకంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఏనా ఇండియా క్రాస్డ్ మైల్ స్టోన్. సో దీన్ని ఏ విధంగా గమనించుకోవాలో మీకు అర్థమవుతుందా. సో ఎట్లా అంటే ఆన్ June 20th అనేది మనము ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్గా తీసుకుంటే దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇక్కడ క్రాస్డ్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. అంటే June 20th రోజు ఇండియా ఎన్ని లక్షల కేసులు దాటడం జరిగిందట, అంటే 4 లక్షల కేసెస్ క్రాస్ కావడం జరిగిందట, పైనే కానీ తక్కువ కాదు అని దీని ఉద్దేశం అక్కడ చెప్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంది, ఓ మంత్ ఆఫ్టర్ నవలో అంటే ఇక్కడ అంటే May 20th రోజు దాదాపుగా 1,00,000 కేసులు ఉన్నటువంటి పరిస్థితి June 20th వచ్చేసరికి అది 4 లక్షలు కావడం జరిగింది. అంటే ట్రిపుల్ మూడు ఇంతలు కావడం జరిగిందని డైరెక్ట్గా రైటర్ మనకు చెప్తున్నాడు అక్కడ, అర్థమైంది. June 20th ఎన్ని కేసులు రిపోర్ట్ కావడం జరిగిందట, 4 lakh కేసెస్ అనేది రిపోర్ట్ కావడం జరిగిందని డైరెక్ట్ చెప్తున్నాడు రైటర్ ఇక్కడ. ఇఫ్ ఇట్ టుక్ 13 days టు డబుల్ to 2 lakh cases, India added another 1 lakh cases in 10 days on June 12th. అర్థమైందా. సో June 12th రోజు ఎన్ని కేసెస్ యాడ్ కావడం జరిగిందట, 1 lakh కేసెస్. అంటే ఆల్మోస్ట్ 2 lakh to 1 lakh అంటే 3 lakh కేసెస్ కావడం జరిగింది. June 12th నుంచి June 28th వరకు మళ్ళీ ఒక 1 lakh అంటే 3 lakh plus 1 lakh మొత్తం 4 lakhs కావడం జరిగిందట June 28th రోజు అని ఈ విధంగా లెక్కలు మనకి ఇండైరెక్ట్ ఈ విధంగా చెప్తున్నారు రైటర్స్ వీళ్ళంతా కూడా. సో ఇదంతా కూడా ట్రూ డేటా, మొత్తం ఇప్పటి వరకు కూడా 4 లక్షల కేసెస్ క్రాస్ కావడం జరిగిందట. ఫ్రమ్ ఏ టెస్ట్ పాజిటివిటీ రేట్ ఆఫ్ 4.6 ఇన్ మిడ్ మే, పాజిటివిటీ టెస్ట్ ఎంత ఉందట అంటే పాజిటివ్ కేసెస్ ఎన్ని వచ్చినాయంట అంటే రేటు పరంగా చూసుకున్నట్లయితే 4.6% ఉండట మిడ్ మే మధ్యలో అంటే May 28th
అనా ఆ సమయంలో. మరి జూన్ 28 వచ్చేవరకు ఎంత, జూన్ 21కి వచ్చే ఎంత కావడం జరిగిందట, దాదాపుగా ఇక్కడ క్లియర్ ఇచ్చింది, దాదాపుగా 7.9% యాజ్ ఆన్ జూన్ 21 అని చెప్పడం జరుగుతుంది. సో రిఫ్లెక్టింగ్ అ వైడర్ స్ప్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ పర్టికులర్లీ ఇన్ ద హాట్స్పాట్స్. అవి హాట్స్పాట్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు హైఫన్లో ఇస్తున్నాడు దాన్ని, ఆ యొక్క హాట్స్పాట్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలా, హైఫన్లో ఇస్తున్నాడు దాని యొక్క ఉద్దేశం. హాట్స్పాట్స్ ఏంటంటే అవి ముంబై, ఢిల్లీ, చెన్నై అండ్ అహ్మదాబాద్ ఈ యొక్క ప్లేసులలో ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కావడం జరుగుతుందట. డైరెక్ట్గా ఒక కమ్యూనిటీ మొత్తం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ యొక్క డిసీజ్ అనేది పాకిపోవడం జరుగుతుందని చెప్తున్నాడు, మొత్తం కూడా లెక్కలిస్తున్నాడు. సో దీన్ని కాస్త మనం ఏమని తీసుకోవచ్చు, ఫ్రమ్ ఎ టెస్ట్ పాజిటివిటీ రేట్ ఆఫ్ 4.6% ఇన్ మిడ్ మే, ఇట్ ఈస్ 7.9% యాజ్ ఆన్ 21st June, all right, reflecting a wider spread in the community, particularly in the hotspots Mumbai, Chennai అండ్ ఢిల్లీ, అహ్మదాబాద్ అని చెప్తున్నాడు క్లియర్గా ఈ విధంగా. సో ఇందులో ఏం లేదు, గ్రామటికల్గా చూసుకున్నట్లయితే ఏం లేదు, జస్ట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంలో సెంటెన్స్ ఏం లేదు ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీన్ని సెంటెన్స్ అని చెప్పకూడదు, నార్మల్గా ఒక ఫ్రేజ్ లాగా మనం పరిగణించుకోవాలి. అందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏం లేదు, ఎందుకంటే క్యాల్కులేషన్స్ ఇస్తున్నాడు మొత్తం ఏం జరిగిందని. సో దాన్ని అంత ఫోకస్ చేయాల్సినటువంటి పని కూడా లేదు. ఇక్కడ చూసుకుందాం, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అని చూసుకోండి. మోర్టాలిటీ ఇస్ ద సబ్జెక్ట్. మీరు గమనిస్తున్నారు ద రూట్ వర్డ్ వచ్చేసి మార్ట్ అంటే డెత్ అని రావడం జరుగుద్ది. మోర్టాలిటీ, మార్చురీ, ఏనా, మోర్టల్, ఇమ్మోర్టల్, ఏనా, లైక్ మోరిబండ్, ఏనా, లైక్ ఇలా చాలా పదాల్లో మనం మార్ట్ అని రాసుకుంటాం. మార్ట్ అంటే డెత్ అని రావడం జరుగుతుంది. చూసుకోండి, ఇది కాస్త సబ్జెక్ట్ లాగా తీసుకోవడం జరిగింది. వర్బ్ అనేది ఇక్కడ చూసుకోండి. మోర్టాలిటీ హ్యాస్ బిన్ స్టడీలీ ఇంక్రీజింగ్. మెల్లమెల్లగా ఆ యొక్క డెత్ రేట్ అనేది భారతదేశంలో కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుందట. విచ్ వాజ్ ఇనీషియల్లీ లో. ఈ మోర్టాలిటీ అనేది అప్పుడు ఫస్ట్లో తక్కువ ఉండేదట. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశంలో చాలా తక్కువగా ఉండేది అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మోర్టాలిటీ ఇస్ ద సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, మోర్టాలిటీ హ్యాస్ బీన్ స్టడీలీ ఇంక్రీజింగ్, అంటే నెమ్మదిగా ఈ యొక్క మరణాల రేట్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుందట. ద ఫస్ట్ డెత్ వాజ్ రిపోర్టెడ్. చూసుకోండి, ద ఫస్ట్ డెత్ ఇస్ ద సబ్జెక్ట్, వాజ్ రిపోర్టెడ్ ఇస్ ద వర్బ్ అండ్ మోర్ ఓవర్ రిటన్ ఇన్ ద passive voice, simple past tense. The first death was reported on March 23rd and the figure crossed 1,000 ఓన్లీ ఆన్ April 28th. అంటే March 23rd, April 23rd 1 month, ఆ తర్వాత మళ్ళీ ఒక 5 days మొదలుకుంటే అంటే నెల రోజులు మొత్తం సమయం కూడా, ఎందుకంటే అది ప్యూర్ లాక్డౌన్, అప్పుడు మనం మొత్తం లాక్డౌన్లో ఉండేది అప్పట్లో, అవునా. సో నెల రోజుల్లో మనం 1,000 డెత్స్ అనేది చూడడం జరిగితే, బట్ ఇట్ హ్యాస్ టేకెన్ జస్ట్ 3 days ఫర్ ఈచ్ అడిషనల్ 1,000 డెత్స్. అర్థమైందా, అంటే ఒక రోజుకు 1000 మంది చనిపోవడం జరుగుతుందని డైరెక్ట్ చెప్తున్నాడు. ఆఫ్టర్ ద టోల్ టచ్డ్ 4,000 టు రీచ్ 13,000 డెత్స్ యాజ్ ఆన్ June 21st. సో June 21st రోజు ఎన్ని డెత్లు కావడం జరిగిందంటే ఇప్పటి వరకు అంటే 13,000 డెత్స్ అనేది కావడం జరిగిందట. అంటే ఈ విధంగా దాదాపు ఒక రోజుకి, ఎస్ అండి, ద ఫస్ట్ డెత్ వాజ్ రిపోర్టెడ్ ఎప్పుడు, March 23rd ఇండియాలో ఫస్ట్ డెత్ రిపోర్ట్ కావడం జరిగింది. అది నాకు తెలిసి ఎక్కడ అండి, ఐ మీన్ కేరళ అనుకుంటా, నాకు ఐడియా లేదు. ద ఫస్ట్ డెత్ వాజ్ రిపోర్టెడ్ ఆన్ March 23rd రోజు అండ్ ద ఫిగర్ క్రాస్డ్ 1,000 ఓన్లీ ఆన్ April 28th. అర్థమైందా, జస్ట్ 1,000 చనిపోవడం జరిగిందంటే April 28th వరకు. మరి April 28th, May 28th, June 28th అంటే డబుల్ కావడం జరుగుతుంది. ఒక రోజుకు ఎంతమంది చనిపోవడం జరుగుతుందంటే దాదాపు 1,000 డెత్స్ కావడం జరుగుతుందంట వన్ డేకి. అండ్ ఆఫ్టర్ ద టోల్ టచ్డ్ 4,000 టు రీచ్ 13,000 డెత్స్ యాజ్ అండ్ June 21st. సో ఆ తర్వాత చెప్తున్నాడు మళ్ళీ ద లోయర్ మోర్టాలిటీ. ఇక్కడ చూసుకోండి, సబ్జెక్ట్ వచ్చేసి ద లోయర్ మోర్టాలిటీ ఫిగర్స్ అనేది సబ్జెక్ట్ ఆర్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లో మీడియన్ ఏజ్ నియర్లీ 27 years ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. అర్థమైందా. సో ఇప్పటికైనా మన భారతదేశంలో ఇంత తక్కువ మొత్తంలో డెత్స్ కావడానికి గల కారణం ఏంటంటే లో మీడియన్ ఏజ్, అంటే మధ్యస్థంగా వాళ్ళు దాదాపుగా 27 సంవత్సరాల యంగేజ్లో ఉన్నటువంటి ఎక్కువ జనాభా మనది యంగేజ్లో ఉన్నదంట భారతదేశంలో. అందుకని తట్టుకొని బయటపడుతున్నారంట. అంటే ఈవెన్ వైరస్ అటాక్ చేసినా కూడా వాళ్ళు తట్టుకొని బయటపడినటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉందంట. అందుకని చెప్పేసి లో మీడియన్ ఏజ్ నియర్లీ అబౌట్ 27 years ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. ద స్టేజ్ ఆఫ్ ద పాండమిక్ ఇన్ ఇండియా అండ్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అండ్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ఇప్పుడు ఏం కావాలంటే మనకి సో ఆ హెల్త్ కేర్ సిస్టమ్, హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే ఏ విధంగా ఉండాలి,
ఏ విధంగా మనను మనం కాపాడుకోవాలి, మరియు ఆ హెల్త్ కేర్ సిస్టమ్ ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుందంట ఈ యొక్క పాండమిక్ స్టేజ్ అనేది ఇండియాలో అని చెప్తున్నాడు. ఇప్పుడు వైల్ అనేది మనం మళ్ళీ కంజంక్షన్ లాగా తీసుకోవచ్చు ఇక్కడ. వైల్ ద లో మీడియన్ ఏజ్ హ్యాస్ హెల్ప్డ్ కీప్ మోర్టాలిటీ లో అండ్ high prevalence of risk factors even among younger people might put them at great risk if infected with the virus. చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం ఒక సెంటెన్స్ లాగా మనము పరిగణించుకోవచ్చు. మీరు గమనిస్తున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం ఒక సెంటెన్స్ లాగా మనం తీసుకోవచ్చు. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఉదయ్ కుమార్. ఎస్ అండి, లోయర్ మోర్టాలిటీ ఫిగర్. సో వైల్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు, కంజంక్షన్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు అని యొక్క ఉద్దేశం. ఇక్కడ వైల్ ద లో మీడియన్ ఏజ్ ఇస్ ద సబ్జెక్ట్ హ్యాస్ హెల్ప్డ్ కీప్ మోర్టాలిటీ లో అన్న. అందరూ కూడా మధ్య వయస్కులు ఉన్నారు, యంగేజ్లో ఉన్నారు, కాబట్టి ఆ యొక్క మోర్టాలిటీ రేట్ అనేది తక్కువ పెట్టడం జరిగిందట. కానీ ప్రివాలెన్స్ దాని యొక్క సిచ్యువేషన్ హై రిస్క్ కూడా ఉందంట అక్కడ. ఎందుకు? ఒకవేళ ఆ వైరస్ ఎఫెక్ట్ అయినట్లయితే సో ఈ యొక్క యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు అని ఇండైరెక్ట్గా రైటర్ మనకు చెప్తున్నాడు. చూసుకోండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రివాలెన్స్ ఆఫ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఈవెన్ among younger people might put them at great risk if infected with the virus. ఒకవేళ వైరస్ ఇన్ఫెక్షన్ గురవుతే వారికి ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది అని డైరెక్టర్ చెప్తున్నాడు ఇక్కడ. రైట్, ఎస్ అండ్ నో ఇట్స్ నాట్ పాసివ్ వైజ్ ద లో మీడియన్ హ్యాస్ హెల్ప్డ్. ఇది యాక్టివ్ వైజ్ ఓన్లీ. అంటే ఆ ఏజ్, ఆ మీడియన్ ఏజ్ ఉంది కదా, మధ్య వయస్కులు ఉన్నారు కదా, సో వారికి ఆ యొక్క ఏజ్ అనేది హెల్ప్ అవుతుంది అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ముంబై. సో ఇంకొకటి అంశం చెప్తున్నాడు. ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ముంబై, ఢిల్లీ అండ్ చెన్నై అండ్ అహ్మదాబాద్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్. అంటే స్ట్రెయిన్డ్ అంటే అంత వర్కౌట్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ స్ట్రెయిన్డ్ కుడ్ విట్నెస్ మోర్ డెత్స్ ఇఫ్ ద వైరస్ స్ప్రెడ్స్ అన్అబేటెడ్. చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ ద సబ్జెక్ట్. ద వర్బ్ వచ్చేసి కుడ్ విట్నెస్ మోర్ డెత్స్. ఎక్కడ? ఆ యొక్క ప్రాంతాల్లో, ముంబై, ఢిల్లీ, చెన్నై అండ్ అహ్మదాబాద్లో చెప్తున్నాడు. ఎస్ స్వప్నాంచి, గుడ్ మార్నింగ్ అండి. ఓకేనా? సో ఈ విధంగా సో సబ్జెక్ట్ చూసుకోండి. ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ముంబై ఈజ్ ద సబ్జెక్ట్. కుడ్ విట్నెస్ మోర్ డెత్స్. అక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టమ్ అంత బాగా ఉన్నప్పటికీ ఆ యొక్క డెత్స్ అనేది ఆ ప్రాంతంలో ఎక్కువ కావడం జరుగుతుందట, ఈ యొక్క ప్రాంతాల్లో, ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ అహ్మదాబాద్. ఓకేనా? ఇఫ్ ద వైరస్ స్ప్రెడ్స్ అన్అబేటెడ్. ఇఫ్ ద వైరస్ స్ప్రెడ్స్ అన్అబేటెడ్. ఇక్కడ అన్అబేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే తక్కువ కాకపోవడం అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అబేట్ అంటే తక్కువ అవ్వడం. ఇక్కడ ఫైనల్గా మీరు చూసుకోండి, బిఏటి బ్యాట్ అంటే కొట్టడం అండి, బీటింగ్ చేయడం. ఆ బేట్ అని అనుకోండి, నో బీటింగ్. అవునా? మళ్ళీ అనాబేటెడ్ అని అనుకోండి అంటే బీటింగ్, మళ్ళీ ఇండైరెక్ట్గా బీటింగ్ అంటే తక్కువ కావడం. అయినా ఇఫ్ ద వైరస్ స్ప్రెడ్స్ అనాబేటెడ్, వైరస్ తనకు తానుగా మిటిగేట్ కాకపోతే, అనాబేట్ కాకపోతే ఈ యొక్క డెత్స్ని కంట్రోల్ చేయడం అనేది అసంభవము అని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడు ఈ విధంగా. హై సార్, గుడ్ మార్నింగ్ నారాజ్. unable to reduce అండి, that's good. unable to reduce is nothing but unable అని తీసుకుంటాం. ఓకేనా? విత్ ఇండియా నౌ ఇన్ ద అన్లాక్ ఫేజ్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం గమనించుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇదంతా ప్రిపోజిషన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం ప్లీజ్, జస్ట్ అ మినిట్. రైట్, సారీ, అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, సో క్లియర్. సో ఇక్కడ మనకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు చూసుకోండి, విత్ ఇండియా నౌ ఇన్ ద అన్లాక్ ఫేజ్ 1 ఏం జరుగుతుందట, దిస్ ఈస్ ద టైమ్ టు బి మోస్ట్ విజిలెంట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా క్లారిటీ. విజిలెన్స్ పారామౌంట్ అంటే ఎక్కువ ఆ యొక్క కేరింగ్లో ఉండాలి. విజిలెన్స్ అంటే టేక్ కేరింగ్ అంటాం కదా. సో ఇప్పటి వరకు ఏదో గతం గడిచిపోయింది లెక్క, కానీ ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని రైటర్ చెప్తున్నాడు. దిస్ ఈస్ ద టైమ్ టు బి మోస్ట్ విజిలెంట్. ఈ సమయంలో మనం ఎక్కువ ప్రొటెక్టివ్గా, రక్షణగా ఉండాలి, మనం కాపాడుకుంటూ ఉండాలి అని ఎక్కువ ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాడు రైటర్. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ అడగవచ్చు. సో చూడండి, ఇక్కడ డౌట్స్ మనం రేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోతున్నాం. కేరళ, ఆ విధంగా కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 3 స్టేట్లు మనకు తెలుసు రాష్ట్రాలు, హ్యావ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ కంటైన్మెంట్. ఈ 3 రాష్ట్రాలు ఆ యొక్క కంటైన్మెంట్ ధోరణిలో బాగా పనిచేసేయట, బాగా వర్కౌట్ చేసేయాలి దాని యొక్క ఉద్దేశం చెప్తున్నాడు. ఓకేనా? సో రైట్ నెక్స్ట్, ఇఫ్ కేరళ వాజ్ ఫుల్లీ గేర్డ్ ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ కేస్ వాజ్ రిపోర్టెడ్,
ఫుల్లీ గేర్డ్ అంటే ఆ విధంగా వర్కౌట్ అయ్యింది, అంటే గేర్ మనం అంటే ముందుకు వెళ్ళిపోయింది, ఆ విధంగా మంచిగా వర్కౌట్ చేసింది అని ఒక మీనింగ్ వస్తుంది. ఇఫ్ కేరళ వాజ్ ఫుల్లీ గేర్డ్ ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ కేస్ వాజ్ రిపోర్టెడ్, the other two states utilized the early phase of the lockdown to track, test and isolate those infected and trace contacts. సో కేరళ సక్సెస్ఫుల్గా అక్కడ వర్కౌట్ అయింది. సో కేరళను చూసి మిగతా రెండు రాష్ట్రాలు అంటే ఏంటి, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలు కూడా కంటైన్మెంట్ చేయడంలో సఫలమయ్యాయి, చక్కగా వాటిని వర్కౌట్ చేసుకున్నాయి అని డైరెక్టర్ చెప్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇఫ్ అనేది మనం వర్బ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఓకేనా, సార్, జస్ట్ మూమెంట్ ప్లీజ్. ఓకే, ఫైన్, దెర్ ఇస్ అ స్మాల్ ఇష్యూ. సో నౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్. రీసౌండ్ వస్తుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది, ఇది ఇవాళ రేపు క్లారిటీ అయిపోద్ది, నో నీడ్ టు వరీ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ కేరళ వాజ్ ఫుల్లీ గేర్డ్ ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ కేస్ వాజ్ రిపోర్టెడ్, అంటే మొత్తం భారతదేశంలో కేరళ నుంచి ఫస్ట్ కేసు రిపోర్ట్ కావడం జరిగిందట. సో వాళ్ళంతా సక్సెస్ అయ్యారంట. ద అదర్ టూ స్టేట్స్ యుటిలైజ్డ్ ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ ద లాక్డౌన్ టు ట్రాక్, టెస్ట్ అండ్ ఐసోలేట్ దోస్ ఇన్ఫెక్టెడ్ అండ్ ట్రేస్ కాంటాక్ట్స్. ఇంకా మిగతా రెండు రాష్ట్రాలు కూడా ఆ విధమైన పనులు చేశాయంట. సో అదేవిధంగా నథింగ్ ఎల్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. నథింగ్ ఎల్స్ సబ్జెక్ట్ మనం వర్బ్గా తీసుకున్నట్టయితే కెన్ ఎక్స్ప్లెయిన్ అనేది మనం వర్బ్గా తీసుకోవచ్చు. నథింగ్ ఎల్స్ కెన్ ఎక్స్ప్లెయిన్, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది అంట. ఏ విషయంలో? వై బెంగళూరు హ్యాస్ బక్డ్ ద ట్రెండ్ while Delhi, Mumbai and Chennai have become pandemic epicenters. ఓకేనా. సో అంటే ఇక్కడ బక్డ్ అంటే ఎనీహౌ, సమ్హౌ కంటైన్డ్ అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఈ రాష్ట్రాలు, ఈ యొక్క ప్రాంతాలు, బెంగళూరు సక్సెస్ అయినప్పుడు ఈ ప్రాంతాలు ఎందుకు సక్సెస్ కాలేకపోయాయి? ఆ ప్రాంతాలు ఏంటి? ఢిల్లీ, ముంబై, చెన్నై హ్యావ్ బికమ్ పాండమిక్ ఎపిసెంటర్స్. అంటే ఎపిసెంటర్స్ అంటే ఆ యొక్క ప్రాంతాల నుంచి ఎక్కువ వ్యాధి అనేది ప్రబలం కావడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నథింగ్ కెన్ ఎక్స్ప్లెయిన్, అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారట. మరి కంటైన్మెంట్ బాగానే ఉంది ఢిల్లీలో, అంటే ఈ మధ్యలో అన్లాక్ ఫీజ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళంతా కూడా ఏం పట్టించుకోవట్లేదు. కానీ కంటైన్మెంట్ స్ట్రాటజీ వచ్చినప్పటి నుంచి కూడా ఢిల్లీలో బాగా వర్కౌట్ చేయడం జరిగిందట. అదేవిధంగా మహారాష్ట్ర హ్యాస్ అడాప్టెడ్ ద కరెక్ట్ అప్రోచ్ ఆఫ్ ఎన్హాన్స్డ్ టెస్టింగ్ unmindful of the large number of cases getting reported each day. అర్థమైందా? సో మహారాష్ట్ర కూడా క్లియర్గానే బాగానే టెస్టింగ్ చేస్తున్నదంట. హ్యాస్ అడాప్టెడ్ కరెక్ట్ అప్రోచ్ ఆఫ్ ఎన్హాన్స్డ్ టెస్టింగ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ గెటింగ్ రిపోర్టెడ్ ఈచ్ డే. సో ప్రతి ఒక్క రోజు అంత టెస్టింగ్ చేసినప్పటికీ, అంత క్లియర్గా ఐసోలేషన్లో ఉంటున్నప్పటికీ పెద్ద మొత్తంలో కేసులు రావడం జరుగుతుందంట మహారాష్ట్ర నుంచి. అదేవిధంగా అగ్రెసివ్ టెస్టింగ్ ఎనేబుల్డ్ మహారాష్ట్ర టు అచీవ్ ద రిమార్కబుల్ ఫియట్ ఆఫ్ కంటైన్మెంట్ ఇన్ ధారావి. సో అగ్రెసివ్ టెస్టింగ్ అంటే ధారావి అంటే మీకు తెలుసు, ధారావి అనేది ఒక పెద్ద ప్రాంతం, అది కమ్యూనిటీ పెద్ద స్లమ్ ఏరియా అని చెప్తా ఉంటాం మామూలుగా సినిమాల్లో. సో ఆ విధంగా ధారావి అనే ప్రాంతంలో అగ్రెసివ్గా టెస్టింగ్ చేసి అది కంటైన్మెంట్ చేయడం జరిగింది. పక్కాగా మహారాష్ట్ర అంటే బాగా వర్కౌట్ చేసింది యొక్క ఉద్దేశం. ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ అంటే క్లియర్ కాంట్రాస్ట్ అని రావడం జరిగింది. ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ టిల్ అ ఫ్యూ డేస్ ఎగో, మొన్నటి రోజుల వరకు కూడా ఢిల్లీ హ్యాడ్ యూజ్డ్ ఎవ్రీ ట్రిక్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇక్కడ ఎవ్రీ ట్రిక్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అంటే బాగా ఇంటెన్సివ్గా ప్రతి ఒక్కటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నది అనే ఒక మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. ఆ విధంగా మీరు గమనించుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఎవ్రీ ట్రిక్ ఇన్ ద టెక్స్ట్ బుక్ to keep cases and deaths low. That fewer cases are reported from Telangana, West Bengal and Uttar Pradesh, Bihar raises suspicion about their testing and counting. సో ఇప్పుడు అంటే మల్లగుల్లాలు పడుతున్నారంట. దాని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతాల నుంచి తక్కువ కేసెస్ వచ్చాయి. ఏ ప్రాంతాలు? లైక్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. సో ఈ తక్కువ కేసెస్ రావడం అనేది మరి వాళ్ళు టెస్టింగ్ చేయలేదా? కరెక్ట్గా కంటైన్మెంట్ చేశారు, ఫైన్ చేసినప్పటికీ ఎందుకు తక్కువ కేసెస్ వచ్చాయి? మరి వాళ్ళు టెస్టింగ్ చేయలేదు అనే ఒక సస్పీషియన్, ఒక డౌట్ లేవనెత్తడం జరుగుతుందట అక్కడ.
అవునా, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. సో ఈ ప్రాంతాల్లో మరి టెస్ట్ చేయలేదా, మరి ఓన్లీ తమిళనాడు అండ్ మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ గుజరాత్ అంటే అహ్మదాబాద్ ప్రాంతాల్లో టెస్ట్ చేయడం వల్ల అన్ని కేసెస్ బయటపడుతున్నాయా అంటే దీని ఉద్దేశం వీళ్ళు టెస్ట్ చేయలేదా అని ఒక డౌట్ కూడా క్రియేట్ కావడం జరుగుతుందట ప్రజల మధ్యలో. వైల్ మెనీ స్టేట్స్ హ్యావ్ రిపోర్టెడ్ మైగ్రెంట్ వర్కర్స్ టెస్టింగ్ పాజిటివ్ ఆన్ అరైవల్. అర్థమైందా? సో అంటే చాలా మైగ్రెంట్ వర్కర్స్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయారు. సో అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఎక్కువ పాజిటివిటీ అంటే వైరస్ స్ప్రెడ్ అనేది రావడం జరుగుతుందట. సో ఎస్పెషల్లీ ఎక్కడని చెప్తున్నాడు చూసుకోండి, పాజిటివ్ ఆన్ అరైవల్. And while many states have reported migrant workers testing positive on arrival, it is inconceivable that Uttar Pradesh, Bihar and West Bengal, which have recorded the most returnees, should not see a spike. So రైటర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, మరి ఈ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది, మరి వాళ్ళు టెస్ట్ చేయట్లేదా, మరి క్వారంటైన్ పంపించట్లేదా, ఐసోలేషన్ పంపించట్లేదా అని. ఎస్ అండి, ఇక్కడ బక్డ్ అంటే ఎనీ హౌ హ్యాండిల్డ్ అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. బెంగళూరు హ్యాస్ బక్డ్ అంటే దాని యొక్క మీనింగ్ అయితే హ్యాండిల్డ్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు గమనించుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నాడు అంటే బెంగళూరు అనేది ఎంతో కొంత దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు మిగతా స్టేట్స్ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాయి అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. దాని ఎస్పెషల్గా మీనింగ్ ఏం నాకు కూడా ఐడియా లేదు, కాకపోతే అకార్డింగ్ టు ద సెంటెన్స్ ప్రకారం మనం ఫేమ్ చేసుకోవచ్చు. బెంగళూరు అనేది ఒక మహానగరం, అది అక్కడ కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, పెద్ద ఆల్ ఓవర్ ఇండియాలో సిలికాన్ వ్యాలీ లాంటి అంత పెద్ద జనాభా కలిగినటువంటి బెంగళూరులో సాధ్యమైనప్పుడు మరి ఈ అంటే ఈ యొక్క సిటీస్లో ఎందుకు కావట్లేదు, అది ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఎందుకు కావట్లేదు అని అడుగుతున్నాడు ఇక్కడ. రైట్, బక్డ్ అంటే అదేనండి, కొంచెం కంట్రోల్ చేయడం, హ్యాండిల్ చేయడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. మరి నాకు కరెక్ట్ తెలుగు మీనింగ్ రావట్లేదు. రైట్ అండి, హ్యాండిల్ చేయడం మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఇట్ ఈస్ ఇన్కాన్సీవేబుల్ అంటే అనేబుల్ టు హ్యాండిల్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్కాన్సీవేబుల్ దాట్ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ విచ్ హ్యావ్ రికార్డెడ్ ద మోస్ట్ రిటర్నీస్. అవునా కదా, మొత్తం కూడా ఈ యొక్క మైగ్రెంట్ లేబర్స్ అంతా కూడా ఆ యొక్క ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మళ్ళీ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ ట్రైన్స్ ద్వారా, శ్రామిక్ ట్రైన్స్ ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో మరి ఆ ప్రాంతాల్లో ఎక్కువ కేసెస్ కావడం లేదా, షుడ్ నాట్ సీ అ స్పైక్ అంటే ఇంక్రిమెంట్ కావట్లేదా అని అడుగుతున్నాడు. అదేవిధంగా త్రో ఫీవర్ క్లినిక్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ పీపుల్. ఫీవర్ క్లినిక్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్లినిక్లు అని మనం తీసుకుంటాం. ఏనా, త్రో ఇది మనకు ప్రిపోజిషన్గా తీసుకుంటాం. ఫీవర్ క్లినిక్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, ఓకేనా, ఇన్ సర్టెన్ ఏరియాస్ ఇన్ చెన్నై that have high spread. Tamil Nadu is making up for lost time. ఓకేనా. సో ఫైనల్గా తమిళనాడు అనేది తన టైంని కోల్పోవడం జరుగుతుంది, ఈ యొక్క కంటైన్మెంట్ స్ట్రాటజీలో ఫెయిల్ అయింది అని డైరెక్ట్గా కావడం జరుగుతుందట. బట్ ట్రూ కంటైన్మెంట్ విల్ రిమైన్ డిఫికల్ట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్ పెట్టేసి మొత్తం అందరి ప్రజల్ని ఆపడం అనేది డిఫికల్ట్. True containment will remain difficult and will depend on door-to-door surveillance. ఒకవేళ చేద్దామన్నా కూడా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేయాలి అండ్ లార్జ్ స్కేల్ టెస్టింగ్ ఇన్ దీస్ ఏరియాస్. అయినా పెద్ద మొత్తంలో టెస్టింగ్ చేయాలి ఆ విధంగా చెప్తున్నాడు. నెక్స్ట్ గోయింగ్ బై ద కేసెస్ రిపోర్టెడ్, ఈ విధంగా కేసెస్ రిపోర్ట్ అవుతా ఉంటే గుజరాత్ సీమ్స్ టు బి ద ఓన్లీ ప్లేస్ వేర్ ద వైరస్ స్ప్రెడ్స్ టు అ డెఫినెట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఫోర్ట్నైట్ ఈవెన్ వెన్ టెస్ట్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇంక్రిమెంటల్లీ. సో గుజరాత్ లాంటి ప్లేసులలో వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి కావడం జరుగుతుందట. అంటే టెస్ట్ ఆ లెవెల్లో చేసినప్పటికీ, టెస్ట్ అనేది ఆ లెవెల్లో ఇంక్రిమెంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క కేసెస్ అనేది ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుందట గుజరాత్ లాంటి ప్రాంతాల్లో. ద ఓన్లీ వే టు కంటైన్ నంబర్స్ ఈజ్ బై నాట్ హైడింగ్ దెమ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నంబర్స్ని హైడ్ చేయడము, అంటే 1,00,000 మందికి ఒక 10 మందికి వస్తే అందులో 5 మందికే వచ్చిందని తప్పుడు లెక్కలు చెప్పడము. సో ఇలాంటివి చేస్తే మాత్రం ఇంకా వ్యాధి అనేది పెరుగుతూ పోతుంటుంది కానీ తగ్గే అవకాశం లేదు అని ఇండైరెక్ట్గా రైటర్ చెప్తున్నాడు. ద ఓన్లీ వే టు కంటైన్ నంబర్స్ బై నాట్ హైడింగ్ దెమ్. అర్థమైందా? సో ఇలాంటి పనులు చేస్తే సర్వేలెన్స్ మీన్స్ క్లోజ్ అబ్జర్వేషన్, అదేనండి విజిలెన్స్ అని కూడా మనం తీసుకుంటాం ఈ విధంగా. ఫైన్. సో ఆ విధంగా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ద ఓన్లీ వే టు కంటైన్ నంబర్స్ ఈస్ బై నాట్ హైడింగ్ దెమ్. ఆ విధంగా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం ఇక్కడ సర్వేలెన్స్. ఫైన్. సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి ఎడిటోరియల్ మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇదంతా కూడా
ఇవాళ వచ్చినటువంటి విజిలెన్స్ పారామౌంట్. అర్థమైందా? సో ఆ విధంగా విజిలెన్స్ అనేది చేయాలి. అర్థమైందా? స్టేట్స్ హ్యావ్ టాకిల్ ద వైరస్ డిఫరెంట్లీ, ఓకేనా, బట్ దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. రైట్. సర్వైవ్, నివసించడం, ఫైన్, కరెక్ట్ అండి. ఇంక్రిమెంటల్లీ ఇంక్రీజ్డ్ అవ్వచ్చా? అవును, కరెక్ట్ కదా. ఇప్పుడు ఇంక్రీజ్ ఇస్ ద వర్బ్, ఇంక్రిమెంట్ ఇస్ ద లైక్ నౌన్, ఇంక్రిమెంటల్లీ ఇస్ దట్ వర్బ్. పదం ఒక్కటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్, ఇంక్రీజ్డ్, ఇంక్రీజ్డ్, ఇంక్రీజింగ్, ఇంక్రీజెస్ వర్బ్. అదే ఇంక్రిమెంట్ అనుకోండి, నౌన్ తీసుకుంటాం. ఇంక్రిమెంటల్లీ అని ఇంక్రిమెంటల్ అడ్జెక్టివ్, ఎల్వై ఫ్యామిలీ అండి అడ్వర్బ్ అయిపోతుంది. ఇంక్రిమెంటల్లీ అంటే అడ్వర్బ్ అయిపోయింది అంతే. మీనింగ్ ఒకటే, ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవ్వడం, 1 ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళడం. ఆ విధంగా ఉదయ్ కుమార్. రైట్. గాయత్రి, గుడ్ డిస్కషన్ సార్. ఇప్పుడు తెలంగాణలో 850 క్రాస్ అవుతున్నాయి. ఇంకా ఇస్ ఫైన్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ సాయి కార్తిక్. సో మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి. నాట్ అన్ ఇష్యూ. ఇస్ గాయత్రి ఎనీ ఇష్యూ? రైట్. ఆంధ్రప్రదేశ్ హైడింగ్ కేసెస్. అచ్చా, సో దట్ వీ డోంట్ నో. సో మనం అది అన్అఫీషియల్ డేటా గురించి డిస్కస్ చేయకూడదు ఎక్కడ కానీ. మనకు ఉన్నటువంటి అఫీషియల్ డేటా పైన 2 మాటలు మాట్లాడుకోవాలి, కానీ మనకు తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఎలాంటి డిస్కషన్ చేయకూడదు. సరే, కొంచెం మీరు చమత్కరిస్తే మీరు మాట్లాడుకోవచ్చు, కానీ అట్లే కానీ డైరెక్ట్గా మీరు బల్లగుద్దినట్టు చెప్పకూడదు ఎవరు కానీ అన్అఫీషియల్ డేటాని. ఓకేనా? మనకు తెలియనంత వరకు తెలియనట్టే ఉండాలి. ఓకేనా? అఫీషియల్ డేటా ఖచ్చితంగా వస్తుంది. నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటికి రావాల్సింది. అది దాగి ఉన్నా కూడా దాచలేనటువంటి అంశం అది. ఓకేనా? సో ఇది ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి విజిలెన్స్ ఈజ్ నథింగ్ బట్ పారామౌంట్ అన్న అంశంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్యాసేజ్ని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మళ్ళీ ఒకసారి సీమ్స్ అంటే అలా ఉంది అని మీనింగ్. ఇట్ సీమ్స్ లైక్, హీ సీమ్స్ లైక్, షీ సీమ్స్ లైక్, షీ సీమ్స్ టు బి అ హీరోయిన్ అంటే చూడ్డానికి హీరోయిన్ లాగా ఉంది, అతను చూడడానికి హీరో లాగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో మనం సీన్స్ అని తీసుకుంటాం. అంటే చూడడానికి సీన్ అంటే అలా ఉంది అని మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఓకేనా? సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి ఎడిటోరియల్. థ్యాంక్ యూ లావణ్య, నాట్ లావణ్య, గాయత్రి, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి ఎడిటోరియల్. మీరు అడ్డా 24/7లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా 72% ఆఫ్ ప్లస్ 2 months ఎక్స్ట్రా వ్యాలిడిటీ. అంటే మీరు పర్చేస్ చేసినటువంటి కోర్సెస్ మామూలుగా ఒక సంవత్సరంలో అయిపోతాయి, కానీ ఇవాళ పర్చేస్ చేయడం వల్ల మీరు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియో కోర్సెస్ ఇక్కడ చూడండి కనబడుతున్నాయి. మహా ప్యాక్స్, లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ అంటే డిజిటల్లో ఉంటాయి, డిజిటల్ వెర్షన్లో ఉంటాయి. ఈ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఫిజికల్ హార్డ్ కాపీస్ కానీ, ఇవన్నీ కూడా మీకు 100 రూపాయల లోపే ఉంటాయి. సో మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ 72% ప్లస్ ఎక్స్ట్రా 2 months ఆఫర్ అనేది మీకు రావడం జరుగుతుంది యొక్క ఉద్దేశం ఇక్కడ. ప్రసాద్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి లాజిక్. SBI PO ప్రిలిమ్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ అండి. మీరు యూస్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఈ కోర్స్ అనేది మీకు దాదాపుగా 1100 రూపీస్లో అందించడం జరుగుతుందన్న యొక్క ఉద్దేశం ఇక్కడ. రైట్, ఫైన్. దివ్య, సీక్ మీనింగ్ అంటే కావాలని మీనింగ్ వస్తుందండి ఇక్కడ. ఇక్కడ సీక్ అంటే కావాలని మీనింగ్ అని మీనింగ్ వస్తుంది. రైట్. ఎస్ అండి, ఎస్ అండి. యశు, భారత్. మై నేమ్ ఈజ్ వెంకట్ అండి, ఉదయ్ కుమార్. మై నేమ్ ఈజ్ వెంకట్. సో ప్రదీప్, హాయ్ సార్. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ లైక్ SSC CGL బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. SSC CGL అని ఒకటే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ SSC CGL అయినా CHSL అయినా RBI ఎగ్జామ్స్. సో ఇలాంటి వాటిపైన మనం కోర్స్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది SSC CGL అనే ఒక అంశంలో. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్? సంతోష్ కుమార్. కొంచెము వొకాబులరీకి ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాం కదా, సపరేట్గా మనం ఈవినింగ్ 4 o'clock లాంచ్ చేస్తున్నాం కదా షెడ్యూల్, అందుకని చెప్పి ఇప్పుడు చెప్పట్లేదు. కాకపోతే రేపటి నుంచి తీసుకొస్తాను ఖచ్చితంగా. శాంతిప్రియ, ఓకేనా? సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సార్? SSC CGL బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది? ఎస్ అండి, అదే మీకోసం కొండల ప్రదీప్ అంటే చాలామంది అడుగుతున్నారు, అందుకని చెప్పేసి మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎంతమంది జాయిన్ అవుతారంటే ఒకసారి జాయిన్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అని చెప్పండి. జస్ట్ రివ్యూ అన్నట్టు ఒకసారి. మరి ఛార్జ్ చేద్దామంటే ఈ యొక్క జూలై 1st week నుంచి దాదాపుగా మనం అనుకున్నాం. సో ఎంతమంది అయితే జాయిన్ అవ్వాలనుకుంటే ఫీ కూడా పెద్దగా 2-3 వేలు ఉండదు, జస్ట్ 1000 to 1500 మధ్యలో ఉండడం జరుగుతుందని డిసైడ్ చేయడం జరిగింది. నిన్ననే మాట్లాడాను నేను. పెయిడ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఆల్రెడీ సంకల్పం బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో శాంతిప్రియ, బాయ్ అండి. సో ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే, CGLలో జాయిన్ అవ్వాలనుకుంటే మనం కోర్స్ తీసుకురావడం జరుగుతుంది.
గ్రామర్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం లలిత మేడం, రైట్, షూర్. సో ఎంతమంది అయితే CGLలో జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నారు, అంటే జాబ్ 2020లో మనం జాబ్ రెడీగా ఉండాలి, మంచి సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. CGL బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లయితే ఎస్ రైట్ రైట్ ఎస్ అండి, ఓకేనా, షూర్. ఉదయ్ కుమార్, మనము CGL బ్యాచ్లో ఫుల్ వొకాబులరీ మొత్తం, అంటే SSC టైర్ 2లో టైర్ 1 మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు, పెద్ద హెడేక్ ఏం లేదు. టైర్ 2లో వచ్చేసి మనకు దాదాపుగా 200 మార్కులు ఉంటాయి, మొత్తం దాదాపు 200 మార్కులు ఉంటాయి క్లియర్గా. 200 మార్కులకి నా టార్గెట్ ఏంటంటే 175 ప్లస్ తీసుకొద్దామన్న టార్గెట్ ఇక్కడ. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఖచ్చితంగా SBI PO is 1100 భాస్కర్, SBI PO 1100 అండి, SBI PO 1100, దీని కోర్స్ ఫీ వచ్చేసి 1100 మీరు, ఓకేనా. మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209, ఈ Y209 యూజ్ చేస్తే 1100లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, ఓకేనా. CGL బ్యాచ్ కూడా లాంచ్ చేస్తున్నాం ఈ మంత్ ఎండ్, నెక్స్ట్ వీక్లో బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది, అంటే జూలై 2nd వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లా మీరు అందులో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే దాని ఫీ కూడా మీకు దాదాపు 1200 to 1300 రూపీస్లో ఉండడం జరుగుతుంది CGL బ్యాచ్ కూడా, ఓకేనా. సో ఇది లెక్క. వాట్ ఈస్ నెక్స్ట్ క్లాస్? ఈవినింగ్ 4 o'clock ఉందండి గాయత్రి, గుడ్ క్వశ్చన్. ఈవినింగ్ 4 o'clock ఉంది, ఈవినింగ్ 4 PM వొకాబులరీ క్లాస్ అనేది ఉంది. మీరంతా కూడా 4 PM రెడీగా ఉండాలని రిక్వెస్ట్ అండి. 4 PM వొకాబులరీ క్లాస్ తీసుకుంటాను, ఓకేనా. అప్పటి వరకు రెడీగా ఉండాలని దాని యొక్క రిక్వెస్ట్ ఇక్కడ. లేదండి పోస్ట్ పోన్ చేసామని చెప్తున్నాం కదా, భరత్ కుమార్ భరత్, దాన్ని పోస్ట్ పోన్ చేశాం సార్, June 30th పోస్ట్ పోన్ చేశాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం స్టాఫ్ అడ్జస్ట్మెంట్ లేక దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సేమ్ అండి, సిలబస్ ఈజ్ సేమ్ అండి, నో ఇష్యూస్ దీపా, నో ఇష్యూస్ ఎట్ ఆల్, మీరు ఎక్దమ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇక మొత్తం ఎంటైర్ వొకాబులరీ డిస్కస్ చేద్దాం, ఎంటైర్ వొకాబులరీ. ఇక ఈ పదం నాకు మీనింగ్ తెలియదు, ఆ పదం నాకు మీనింగ్ తెలియదు సార్, ఒలజీ వర్డ్స్ రావట్లేదు సార్, ఫోబియా వర్డ్స్ రావట్లేదు సార్, అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా మొత్తం ఎంటైర్ ఒక పదం చూడగానే దాన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఆ బ్యాచ్ని కూడా ఉంటుందండి, 4కి ఉంటుంది షూర్గా. ఇప్పుడు నిన్న కూడా వచ్చాను కదా 4కి, హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసిన తర్వాత కొంచెం అక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేషన్ చేయడం వల్ల మన క్లాస్ క్యాన్సిల్ అయింది నిన్న, యాక్చువల్గా నిన్న సాయంత్రం. సో ఖచ్చితంగా ఉంటుంది, నో నీడ్ టు. ఐ థింక్ ఎవ్రీబడి వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ దట్ ఓన్లీ దిస్ మంత్ ఎండ్లో రావాలి అందని ఒక ఉద్దేశం. చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రిలిమ్స్ కోసం. ఈ మంత్ ఎండ్లో వస్తుందండి రిజల్ట్ షూర్గా, నో నీడ్ టు వరీ అక్కడ. SBI క్లర్క్, ఓకేనా. సో ఇది వాటి క్లాస్ మరి. ఐ షల్ లీవ్ ఫర్ ద డే, ఐ విల్ మీట్ యూ అగైన్ ఎట్ 4 o'clock విత్ వొకాబులరీ, ఏనా. రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని క్లియర్గా నేర్చుకుందాం 4 o'clockకి. సో అంతవరకు సెలవు. మరి ఏమైనా ఇబ్బందా? రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్, రియల్లీ గ్రేట్. గాయత్రి, అందరూ కూడా లైక్ బటన్ని హిట్ చేయండి, ఎందుకంటే లైక్ హిట్ చేస్తేనే మనకు మీరు క్లాస్ వింటున్నారని దాని యొక్క ఉద్దేశం. సరే, ఐ షల్ లీవ్ ఫర్ ద డే, మీటింగ్ యూ ఎట్ 4 o'clock. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్, మీటింగ్ యూ ఎట్ 4 o'clock, బాయ్.